దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని మహాదయను బట్టి గడిచిన నెలంతా కూడా నవంబర్ మాసమంతా దేవుడు మనకు తోడుగా ఉన్నారు. తిరిగి డిసెంబర్ మాసములో ఈ మొదటి తారీఖు, ఈ మొదటి ఆదివారం దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు మనకు చక్కని అవకాశం కలిగించారు. అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. కనుక ప్రభువుకి మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ప్రాముఖ్యంగా తిరిగి దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు ఈ డిసెంబర్ మాసంలో అప్పుడే అనేక స్థలాల్లో దేవుని ఆరాధన, మరి క్రిస్మస్ ఆరాధనలు చక్కగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. తిరిగి ఈ సమయంలో ప్రియులారా, ఇంతవరకు పాటల ద్వారా ప్రభువును మనం మహింపరుచుకున్నాము. దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథాన్ని, మరి 7వ అధ్యాయాన్ని 26 వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 26 వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నవాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. చిన్న ప్రార్థన చెప్పుకుందామండి. మరోసారి కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ మహాదయను బట్టి ప్రభా, మరి ఈ మాసం ఈ ప్రారంభ దినమందు, ఈ ప్రారంభ ఆదివారపు ఆరాధనలో పాటలు పాడి మా స్వరముల ద్వారా, మా కరముల ద్వారా, మా హృదయాంతరంగాల్లో నుండి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము స్వామి. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. కేవలం మీ మహాకృపను బట్టి మేము క్షేమముగా ఉన్నాము ప్రభా. నాయన, ఈ సంవత్సరం చివరి మాసంలోనికి వచ్చేసాము ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఆధ్యాత్మికంగా మేము ఆశీర్వాదించబడినట్లు మీ సన్నిధిలో నాయన మేము గడపగలిగినట్లు సహాయమును దయచేయండి. ఇదిగో ఈ సమయంలో నాయన నీ మాటలు మేము ధ్యానం చేయనంటున్నాము. నిలబడి నేను వట్టివాడను, నీ బిడ్డలైనటువంటి వారితో నీవే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. నీ మాటలు మా హృదయాల్లో దాచుకోగలిగినట్లు, వాటి ప్రకారం మేము జీవించగలిగినట్లు సహాయమును దయచేయండి. తెచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. బిడ్డల అవసరతలన్నీ మీరు తీర్చండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదివినటువంటి వాక్య భాగములో దావీదు దేవుని సన్నిధానములో ఈ మాటలు లేక ఈ ప్రార్థన ఆయన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడవై ఉన్నవాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు. ఏమండి, ఆయన కుటుంబం ఎక్కడ స్థిరపరచబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అంటే, దేవుని సన్నిధిలో స్థిరపడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు తన దాసుడైనటువంటి దావీదునకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నేను నిన్ను ఉంచుతాను అని చెప్పి. ప్రియులారా, ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును. దావీదు ద్వారా ఏం రావాలంటే,
మహిమ కలగాలి దేవునికి, ఘనత కలగాలి దేవునికి. మన బిడ్డల ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన పరిచర్యల ద్వారా, మన వ్యక్తిగతమైనటువంటి జీవితం ద్వారా దేవునికి ఏం కలగాలంటే ఘనత కలగాలి. ఆ ఆశ దావీదులో కనబడుతూ ఉన్నది. గొర్రెలను మేపేటువంటి దావీదు ప్రియులరా, తన కుటుంబంలో చివరివాడైనటువంటి దావీదు దేవుని ఆశీర్వాదాన్ని ఆశిస్తూ ఉన్నాడు. నిత్యము దేవుని సన్నిధానములో అతడు ఆశీర్వాదించబడాలనేటువంటి ఆశ ఆయనలో కనబడుతూ ఉన్నది. ఆయనకు తగ్గట్టే దేవుడు అతన్ని ఆశీర్వాదించటం ప్రారంభించాడు. ఆ 9వ వచనంలో చూస్తే, 7వ అధ్యాయము 9వ వచనములో, నీవు పోవు చోట్లనెల్లా నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. ఆయన ఆశయము దేవుని సన్నిధిలో నిత్యము ఆయన కుటుంబము ఆయన సన్నిధిలో గడపాలనేటువంటిది దావీదు ఆశ ఉన్నది. ఆయన ఆశకి తగ్గట్లుగానే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన శత్రువులైనటువంటి వారిని అందరినీ కూడా దూరం చేస్తా ఉన్నాడు. ఆయన శత్రువులైనటువంటి వారిని అందరినీ కూడా నీవు పోవు చోట్లల్లా నీకు తోడుగా నుండి, నువ్వు పోయే చోటల్లా దేవుడు నీకు తోడుగా. దేవుడు తోడుగా లేకపోతే గనక, దేవుడు ఆశీర్వాదించకపోతే గనక ప్రియులారా మనం ఏం చేయలేం. కొందరిని దేవుడు ఆశీర్వాదించితే వారు నోటి మాట చాలన్నమాట. వారి నోటి మాట చెప్తే చాలు, అనేకులు ప్రభావితమవుతారు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి అవకాశం ఉన్నది. దావీదు ప్రియులారా దేవుని సన్నిధానములో ఉండాలనేటువంటి ఆశ ఆయనలో ఉన్నది. దేవునిలో గడపాలనేటువంటి ఆశ ఆయనలో ఉన్నది. దేవునిలో ప్రియులారా నిత్యము దేవునిలో తాను ఉండాలనేటువంటి కోరిక ఆయనలో ఉన్నది. కనుకనే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆశకు తగ్గట్టు ఆయన వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు దీవిస్తా ఉన్నాడు. అందుకనైనా నీవు పోవు చోట్లనల్లా నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు. కొందరికే ఉంటుంది ఆ ఘనత. లోకములో కొందరు గనులున్నారు, లోకములో కొందరు యోగ్యులున్నారు, లోకములో కొందరు ప్రియులారా ఆశీర్వాదించబడినటువంటి వారు, పేరుగాంచినటువంటి వారు ఉన్నారు. అటువంటి వారిలో నీ పేరు కూడా ఉంచుతాను అని చెప్పేసి దేవుడు ప్రియులారా దావీదుతో ప్రియులారా వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియులారా ఆయన అంటున్నాడు, ఆయన శత్రువులను అందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీలను నా జనుల యొక్కను కదిలింపబడకుండా తమ స్వస్థలమునందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీల నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులను ఏకను వారికి కష్టపెట్టక యుండునట్లుగా చేసి. ఎటువంటి వారు ఉన్నారంట అండి? దుర్బుద్ధి జనులు. వారిని కష్టపెట్టేటువంటి వారు, వారిని కూడా ప్రియులారా దేవుడు లేకుండా చేసి దేవుడు ప్రియులారా దావీదును ఆశీర్వాదిస్తానని చెప్తూ ఉన్నాడు. కారణం ఒకటే ప్రియులారా, దావీదు నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి తపన, ఆలోచన ఆయనలో కనబడుతూ ఉన్నది. 18వ వచనంలో చూస్తే, దావీదు రాజు లోపల ప్రవేశించి
యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఏమంటున్నాడండి? నా కుటుంబము ఏ పాటిది, ఇంతగా నన్ను హెచ్చించుటకై. దేవుడు ప్రియులారా ఆశీర్వదించాడు మనలను, మన కుటుంబాలను. ఆ దినమందు దేవుడు దావీదును ఆశీర్వదించాడు, దావీదును దీవించాడు, దావీదును ఎంపిక చేసుకుని ఉన్నాడు. కారణం ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన. దావీదు ఆయన అంటున్నాడు, నిత్యము నీ సన్నిధిని నా కుటుంబాన్ని, నీ దాసుని కుటుంబాన్ని స్థిరపరచునట్లుగా నీవు సెలవిచ్చినటువంటి మాట నెరవేర్చబడునుగాక. 26వ వచనంలో చూసాం, దేవుని సన్నిధానములో నిత్యము ఉండాలనేటువంటి ఆలోచన, నిత్యము దేవునిని హృదయములో ఉంచాలనేటువంటి ఆలోచన. 27వ వచనంలో ఆయన అన్నాడు, ఇశ్రాయేలుల దేవా, సైన్యములకు అధిపతికి యెహోవా, నీకు సంతానమును కలుగచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి గనక ఇలాగున నీతో మనవి చేయుటాకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వాదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదింపబడునుగాక. దేవుని ఆశీర్వాదం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదం మన కుటుంబాలకు కలగాలి. దేవుడే మనలను నాటాలి. అక్కడ చెప్పాడు దావీదు, దేవుడే మనలను నాటేవాడు, ఆశీర్వాదించేవాడు, మనం పోయిన స్థలమల్లా కూడా మనకు మేలుకరంగా చేసేటువంటి వాడు దేవుడే. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రియులారా మనము నిత్యము ఉండాలనేటువంటి ఆశ మనలో కలగాలి. దేవుని సన్నిధిలో మనము ఉండాలి, దేవుని సన్నిధానములో మనము ప్రార్థించాలి, దేవుని సన్నిధానములో గడపాలి, దేవుని ఎదుట మనము గనపాడాలి. ప్రియులారా, మనం ఉన్న స్థలాల్లో కానివ్వండి, ఇదిగో దేవుని సన్నిధి ఎక్కడ మనము ఏర్పాటు చేసుకుని ఉన్నామో దేవుని సన్నిధిలో మనము కనపడే వారిగా మనము ఉండాలి. దావీదుకు గొప్ప ఆశ దేవుని సన్నిధిలో గడపాలని. కారణం, దేవుని ఆశీర్వాదం ఉన్నది, దేవుని దీవెన ఉన్నది. ఈరోజు దేవుని ఎదుట కూర్చున్నటువంటి మనము దేవుని సన్నిధిలో గడపాలి అనేటువంటి కోరిక, ఆశ మనలో ఉండాలి. ప్రియులారా, దావీదుకు గొప్ప ఆశ ఉన్నది, దేవుని సన్నిధిలో నిత్యము స్థిరపరచబడాలని. దేవుడు మాట ఇచ్చాడు కదా, దేవుడు ఆ మాటను నెరవేర్చాడు. వందల వేల సంవత్సరాలు దావీదు కుటుంబం నిలిచి ఉండేటువంటిదిగా దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వదించాడు. ప్రియులారా, ఇలా మనం ముందుకు కొంచెం వెళ్ళినట్లయితే కొన్ని వచనాల్లో దావీదు ఎట్లా, ఏ విధంగా ప్రియులారా ఆ వచనాలు ఆశీర్వదించబడ్డాడో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 17వ అధ్యాయం 23వ వచనము 24వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీలకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడనైన దావీదు సంతతిని నీ ఎదుట స్థిరపరచబడునుగాక. ఎక్కడంటండి? దేవుని ఎదుట
దేవుని ఎదుట ఆయన సంతానాన్ని దేవుడు స్థిరపరిచాడు. ప్రియులారా, దేవుని ఎదుట ఆయన సంతానాన్ని దేవుడు స్థిరపరిచాడు, ఆశీర్వాదించాడు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో నిత్యము గడపటానికి దావీదు ఆశ కలిగి ఉన్నాడు. దేవుడే తన సంతానాన్ని, దేవుడే తన బిడ్డలను, దేవుడే ప్రియులారా స్థిరపరిచి ఉన్నాడు. రోజు ప్రియులారా ఏమండి, జైపాల్ గారు చెప్తూ ఉన్నారు, నా 3 పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి వాళ్ళు? 3 పిల్లలు ఉద్యోగాలకి వెళ్ళిపోయారు. మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివారు వాళ్ళు. ఉన్నతమైనటువంటి చదువులు చదివి 3 జాబులకు వెళ్ళిపోయారు. ప్రియులారా, అటువంటి సమయంలో ఏమండి, నా సేవను బలపరచాలని, నా సేవను ప్రోత్సాహపరచాలని, నా సేవలో తోడ్పడే వారిగా ఉండాలని వారు 3 కూడా, ఒక అతనే నాతో ఉండి నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ సేవలో కొంచెం తోడ్పడతా వచ్చాడు. 3 జాబ్స్ చేసుకుంటున్నారు. 7 సంవత్సరాలు జాబులు చేశారు. ఆ తర్వాత ప్రియులారా 3 కూడా సేవలోకి వచ్చేసారు. ఇప్పుడు ప్రియులారా ఘనమైన పరిచర్య, ఘనమైనటువంటి ప్రియులారా పరిచర్యలను వారు జరిగిస్తూ వస్తూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదం మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద ప్రియులారా అది నిలిచి ఉండవలసిన అవసరత ఉన్నది. 29వ అధ్యాయం ఇక్కడే 10వ వచనం నుండి మనం చదివినట్లయితే, రాజైన దావీదు చదవండి 10వ వచనం 29వ అధ్యాయం. కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లా స్తోత్రములు చెల్లించెను, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెల్లుచున్నవి. యెహోవా నీ రాజ్యము, యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. దేవుని నామం ఎటువంటిదంట అండి? ప్రభావము కలిగినటువంటిది, ఇచ్చించేటువంటిది, ఘనత తీసుకొచ్చేటువంటిది, మహిమ తీసుకొచ్చేటువంటిది, పరాక్రమమును తీసుకొచ్చేటువంటిది, తేజస్సును తీసుకొచ్చేటువంటిది. ప్రియులారా, దేవుని నామం చాలా గొప్పది. రాజు అయినటువంటి దావీదు నిత్యము నీ సన్నిధిలో నా బిడ్డలు నేను ఆశీర్వదించబడాలి, నిత్యము నీ సన్నిధిలో నీ కొరకు మేము మిమ్మల్ని స్తుతించేవారిగా ఉండాలి. నువ్వే హెచ్చించేవాడువు, నువ్వే ఘనత తీసుకొచ్చేవాడువు, నువ్వే మహిమను పొందనర్హుడు అయినటువంటి దేవుడు అని చెప్పేసి కీర్తనకారుడు ప్రియులారా దావీదు ఎంతో స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నవి. ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయో దావీదు ఇక్కడ ఈ 29:10 నుండి 13 వచనాలు ఆయన స్పష్టంగా తెలియచేశాడు. మాకు తండ్రివిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరం నీవు స్తోత్రార్హువు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశమున ఉన్నవి, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెల్లుచూ ఉన్నవి. దేవుడు ప్రియులారా ఇవన్నిటిని అనుగ్రహించేటువంటి వాడు. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను
నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ప్రియులారా, దేవుని సన్నిధానములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దేవుని సన్నిధానములో ఉన్నటువంటి దీవెనలు ప్రియులారా ఎంతో గొప్పవై ఉన్నవి. కనుక ఈ ఉదయకాల సమయంలో నిత్యము దేవుని సన్నిధిలో మనము ఉండాలి, మన కుటుంబం ఉండాలి, మన బిడ్డలు ప్రియులారా మనము మన సహవాసం దీవించబడేటువంటిదిగా ఉండాలి. ప్రియులారా, దావీదుకు గొప్ప ఆశ ఉన్నది. దావీదు గొప్ప హృదయవాంఛతో ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలనేటువంటి ఆశ దేవుని సన్నిధిలో ప్రియులారా అతడు కనుపరుస్తూ ఉన్నాడు. 72వ కీర్తనలో 18-19 వచనాల్లో మనం చూసినట్లయితే 72వ కీర్తనలో 18-19 వచనాల్లో, దేవుడవైన యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. యెషే కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసినవి. ప్రార్థన చేస్తా ఉన్నాడు నిత్యము దేవుని సన్నిధిలో. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడండి. ఎటువంటి కార్యాలు ఆయన చేయగలిగిన వాడు దావీదు తన అనుభవాల్లో నుండి చెప్తూ ఉన్నాడు. యెషే కుమారుడైనటువంటి దావీదు గొర్రెల దొడ్లో నుండి ప్రియులారా అనేకమైనటువంటి ఆటంకాల్లో నుండి, శత్రుత్వము నుండి, లేమిలో నుండి, ప్రతికూల పరిస్థితుల్లో నుండి, వివాదాల్లో నుండి, సమస్యాత్మకమైనటువంటి జీవితాల్లో నుండి దేవుడే విడిపించగలిగినటువంటి వాడు. ఈరోజు దేంతో నీవు వేధించబడుతూ ఉన్నావో, ఎటువంటి సమస్యతో నువ్వు ఉన్నావో, అది ఎంత గొప్ప సమస్య అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఆశ కలిగి ప్రార్థించినట్లయితే తప్పనిసరి దేవుడు ప్రియులారా సర్వకార్యాలు చేసేటువంటి ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడు, ఘనమైన కార్యాలు చేసేటువంటి వాడు, అద్భుతమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. కనుక ప్రియులారా నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలనేది ఆయన కోరిక ఉన్నది. ఆయన ఆశను దేవుడు నెరవేర్చినట్లుగా బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియచేస్తా ఉన్నది. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథములో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 38వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయము 38వ వచనములో మనం చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడాలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలుల వారిని నీకు అప్పగించెదను. ఆ రోజు దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రోజు దావీదుకు దేవుడు ప్రియులారా మాట ఇచ్చాడు. ఈరోజు కూడా నీతో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నీవు నా ఆజ్ఞలంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నా దృష్టికి అనుకూలమైనది జరిగించినట్లయితే, ఆయన మార్గాన్ని అనుసరించాలి, ఆయన ఆజ్ఞను అంగీకరించాలి, ఆయనకు అనుకూలంగా మనం జీవించాలి. ఎవరికి అనుకూలంగా జీవించాలండి? దేవునికి అనుకూలంగా జీవించాలి. దేవుని మార్గాలను వెంబడించాలి. దేవుని ఆజ్ఞలను ప్రియులారా, దేవుని మార్గాలను ప్రియులారా మనము వెంబడించినట్లయితే దేవుడు ప్రియులారా ఆ దావీదుతో చేసినటువంటి ఆశీర్వాదం నీతో కూడా చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనతో కూడా ప్రియులారా అదే మాట ప్రభువు చెప్తూ ఉన్నాడు.
ఆయన మార్గములను వెంబడించినట్లయితే, ఆయన ఆజ్ఞలను వెంబడించినట్లయితే, ఆయనకు అనుకూలంగా మనం జీవించినట్లయితే, మనం కూడా నిత్యము ఆయన సన్నిధిలో ఉండులాగున, నిత్యము ఆయన సన్నిధిలో కనబడులాగున, నిత్యము ఆయన సన్నిధిని ఆశీర్వాదములను అనుభవించులాగున దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఆయన మార్గాల్లో నడవలసిన వారమై ఉన్నాము. ఆయన ఆజ్ఞలను వెంబడించవలసిన వారమై ఉన్నాము. ఆయనకు అనుకూలంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఎవరికి అనుకూలంగానండి? కొంచెం కష్టమైనప్పటికీ కూడా, కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. మనకు అనుకూలమైనటువంటి ఆలోచనలు మనకు కలిగినప్పటికీ కూడా దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. దేవునికి అనుకూలంగా మనం బ్రతకాలి. దావీదు దేవునికి అనుకూలంగా జీవించాడు. మనకు తెలుసు, సౌలు ప్రియులారా ఓ రోజు గృహలో ఉన్నప్పుడు దావీదుకి ఎటువంటి అవకాశం దొరికిందంటే, ఈటితో ఒక్క ఇసురు ఇచ్చినట్లయితే సౌలు ఏమైపోతాడంటే చనిపోతాడు. ఆ రోజుతో ప్రియులారా ఆ ఆటంకం పోద్ది, కానీ దాన్ని అవకాశంగా తీసుకోలేదు. కారణం ఏంటంటే దేవునికి లోబడ్డాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు, దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి రాజు, నాకు అవకాశం, నాకు అనుకూలం దొరికినా కానీ ఇతన్ని నేను ఏమాత్రం కూడా చంపకూడదనేటువంటి ఆలోచనతో ప్రియులారా ఆ అవకాశాన్ని కూడా విడిచిపెట్టి ప్రియులారా దావీదు దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. తన కుటుంబము నిత్యము ఆశీర్వాదకరంగా ఉండటానికి గల కారణాలు ప్రియులారా దేవుని సన్నిధిలో వారు ప్రియులారా ప్రార్థన చేశారు, దేవుని మార్గంలో నడిచారు, వాళ్ళు దేవుని ఆజ్ఞలను వెంబడించారు, వారు దేవునికి అనుకూలంగా జీవించారు వారు. కనుకనే ప్రియులారా వారు ఆశీర్వాదించబడ్డారు. ఈరోజు మనం కూడా దీవించబడాలి అంటే ఇదిగో ఈ సంవత్సరం దేవుని మహాదయని బట్టి ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యం ప్రియులారా అనుగ్రహించాడు దేవుడు. ఒక విషయాన్ని చెప్పనా, ప్రియులారా చాలా కాలంగా ప్రియులారా ప్రయాసపడి చదివాడంట ఒక ఆయన. ఇటీవల నేను వార్తాపత్రికలో చూశాను. కొన్ని సంవత్సరాలు 47 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, 46, 47 వచ్చేసినట్టున్నాయి. ఆయన చిరకాల ఆలోచన ఏంటంటే బిఎడ్ టీచర్ అవ్వాలని. ప్రియులారా టీచరు పోస్టు వచ్చిందన్నమాట. అంతులేని సంతోషం కదండి. ఆయన ఆశించినదే ఆయనకి దొరికింది, అంతులేని సంతోషం. ప్రియులారా ఏం జరుగుద్దో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. మొదటి జీతం కూడా తీసుకోలేదు అబ్బాయి. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ప్రియులారా ఉద్యోగ ధర్మం జరిగించి నెల పూర్తి అవ్వకితమే, ఇంకా 7 రోజులు 13 రోజులు ఉందన్నమాట ఆ ఉద్యోగం నెల పూర్తి అవటానికి. వచ్చేటప్పుడు ప్రియులారా లారీ అతను కొట్టేసి ఇటీవలే ప్రియులారా తెలంగాణలో ఆ ప్రాంతంలో ప్రియులారా ఒక టీచర్ పోస్ట్ వచ్చి ఆ పత్రికలో ఏం రాశారో తెలుసా? చిరకాల వాంఛ తీర్చబడింది, కానీ నెల తిరగక ముందే, మొదటి జీతం తీసుకోకముందే ప్రియులారా అతని గురించి రాసిన మాట, విధి అతన్ని కబలించింది. ఇది ఏం చేసిందండి? అతన్ని కబలించింది. ఎంత విచారకరమో! తల్లిదండ్రులు, వారి కుటుంబం, బిడ్డలు, భార్య, 2 పిల్లలు ప్రియులారా చాలా సంతోషించవలసినటువంటి వాడు. కానీ ప్రియులారా దురదృష్ట శాతం విధి అతన్ని కబలించింది అని చెప్పేసి ఆ వార్తాపత్రికలో రాసినప్పుడు నా హృదయం చాలా చలించింది. ఎంత ప్రయాసపడి ఉంటాడు దానికోసం, ఉద్యోగం కోసం. అహర్నిశలు ప్రయాసపడి ఉంటాడు, ఎంతో శ్రమించుంటాడు, ఎంతో ఆశ. మామూలు విషయమా? గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు అయింది, కానీ చూడండి అతనికి అవకాశాలు లేవు. ప్రియులారా దేవుని మార్గాల్లో మనం ఉండకపోయినట్లయితే, దేవుని మార్గాల్లో ప్రియులారా మనం నడుచుకోవాలి. దేవుడు మనకు చక్కని అవకాశాలు, దేవుడు మనకి చక్కని అనుకూలతలు దేవుడు మనకి ఇచ్చాడు కనుక దేవునిని మనము సేవించాలి. అది ప్రాముఖ్యం. ఏది ప్రాముఖ్యమండి?
దేవుని సన్నిధిలో ఉండటం మనకు ప్రాముఖ్యము. యెషయా గ్రంథములో ప్రియులారా 37వ అధ్యాయములో 16వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా మనము కూడా ప్రార్థన చేయాలి. 37వ అధ్యాయము 16వ వచనములో ప్రియులారా యెహోవా ఏవండి యెహోవా అదేనండి 37వ అధ్యాయం 16వ వచనం చదవండి. కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయ్యున్నావు. లోకములో ఉన్నటువంటి సకల రాజ్యములకు దేవుడై ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఆయన సెలవు లేక, ఆయన అనుగ్రహత లేక మనం ఏదీ పొందుకోలేము. సైన్యములకు అధిపతియగు యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను ఏవండి అక్కడ అంటున్నాడు, జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సెన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసి, నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవై యెహోవావని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మలను రక్షించు. దేవుడు రక్షించేటువంటి వాడు. ప్రియులారా, మనం ప్రార్థన చేసినట్లయితే ఇక్కడ ప్రియులారా దేవుడు సన్నిధానంలో రాజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడే ప్రియులారా, దేవుడే సమస్యను అనుగ్రహించేటువంటి వాడు. అతని కుటుంబాలను ఆశీర్వాదించేటువంటి వాడు. అతని కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలిపేటువంటి వాడై ఉన్నాడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు. దావీదు, నేను ఆశీర్వాదిస్తా, నిత్యము నా సన్నిధిలో నీ కుటుంబం ఉండునట్లుగా నేను దీవిస్తానని చెప్పి దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు. ఇదిగో ప్రియులారా, మన హృదయ వాంఛ అయి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలి. దావీదుకు చెప్పిన మాట ఎక్కడ నెరవేర్చబడిందంటే లూకాసు వార్త 1వ అధ్యాయము ప్రియులారా 68వ వచనం నుండి మనం చదివినట్లయితే దావీదుకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. 1వ అధ్యాయము ప్రియులారా 68వ వచనము నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనమును కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటాకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటాకును, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ప్రియులారా, అబ్రహాంతో దావీదుతో ప్రియులారా కొంతమంది ప్రవక్తల నోట పలికినటువంటి ఆ మాటలను దేవుడు ఆ ప్రియులారా స్థిరపరిచి నెరవేర్చి, ఇదిగో ఆయనలో మనలను కూడా దాచి ఉంచి, ప్రియులారా ఆయన శిశువునిగా లేక ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి రక్షణగాను ఆయనను గురించి నెరవేర్చబడుతున్నది. నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండుట కొరకు ఆయన మార్గాన్ని నువ్వు వెంబడించినట్లయితే,
ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించినట్లయితే, ఆయనకు అనుకూలంగా నీవు జీవించినట్లయితే, ఇదిగో ఈ జాబితాలోనికి మనలను ప్రభు తీసుకొస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన, ప్రియులారా, ఈ వచనములో తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా రక్షణ, శత్రుత్వము నుండి రక్షణ, లోకము నుండి రక్షణ, పాపము నుండి రక్షణ, విమోచన, నిత్యము ఆయన సన్నిధిలో మనము ఉండేలాగా ఆయన, ప్రియులారా, తన ప్రియసుతుడిని ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో నిత్యము మనము ఉండటానికి మనం ఇష్టపడాలి. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో ప్రియులారా మనము కనబడాలి. ఆయన ఇచ్చే రక్షణను మనం పొందుకోవాలి. ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను మనము స్వీకరించిన వారిగా ఉండాలి. ఉదయకాల సమయంలో ప్రభా, దావీదు చిరకాల హృదయవాంఛను తీర్చావు నాయన. దావీదు నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలని ఆశించిన రీతిగానే దేవా, దావీదు ప్రార్థన ఆలకించావు నాయన. దావీదు యొక్క ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించి నిత్యము నీతో ఉండేటువంటి